నెల్లూరు నగరంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించారంటూ ప్రభుత్వ అధికారులు వెంటనే తొలగించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలకు సహకరించిన ప్రతి ఒక్క అధికారిపై చర్య తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జనసేన పోరాటాలు కొనసాగుతాయని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గొనకల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం. 6 అంకణాల స్థలాలు పేదలకు ఇవ్వడానికి 66 సార్లు ఆలోచించి అవి ఇవ్వకుండానే గద్దె దిగిపోయింది. ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా దోచుకున్న స్థలాలు అయితేమి, సంపద అయితేమి అనేకం ఉన్నాయి. అవేవి చాలనట్టు పార్టీకి కూడా కట్టబడేటట్టు ఈరోజు రాజప్రాసాదాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 23 జిల్లాల్లో 46 ఎకరాల పైమాటే సేకరించారు. ఒక్కొక్క రాజభవనానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల స్థలాన్ని దుర్వినియోగపరిచారు. పేదల ప్రభుత్వం అనుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల నోళ్లు కొట్టడం తప్పిస్తే, వ్యక్తిగత సంపాదనకు తప్పిస్తే ప్రజాక్షేమాన్ని ఎక్కడా చూడలేదు. అదేవిధంగా ఇవేమి చాలనట్టు రాజరికపు పోకడలు ఎప్పుడో మర్చిపోయినాం. రాజ్యము, రాజులు, రాజద్రోహాలు ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ రోజున సామంత రాజులకు కోట కట్టించుకున్నట్టు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ స్థలాల్లో అప్పలంగా తీసుకొని ఈరోజు పార్టీ కార్యక్రమాల కోసం ఒక బిల్డింగ్లు కట్టించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా న్యాయం లేదు. ఇవన్నీ నిర్మించేది ఎవరయ్యా అంటే రామ్కీ సంస్థ. ప్రభుత్వం నుంచి 50 ఎకరాల స్థలం సేకరించి కేవలం 10 ఎకరాలకు మాత్రమే, అంటే 5 కోట్ల రూపాయలు తీసుకొని మిగిలిన 40 ఎకరాలు ఉచితంగా తీసుకునేసిన పరిస్థితి. దానికి ప్రభుత్వం తరపున, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున శాంక్షన్లు లభించాయి. ఈ భవనాలన్నిటి కూడా ప్రభుత్వ ఉపయోగాల కోసం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులందరికీ కూడా కనువిప్పు జరిగేలాగా ఆ రోజు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా శిక్షలు అమలు చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజా ధనాన్ని కానీ, ప్రజా ఆస్తుల్ని కానీ తాకాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ఈరోజు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ అక్రమ కట్టడాలని నిలదీయడానికి ఇక్కడ భగత్ సింగ్ కాలనీలోని వైఎస్ఆర్ గృహాల పక్కన ఉన్నటువంటి ఇంతలో బిల్డింగ్ని ఎలా కట్టారనేది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కళ్ళు మూసుకొని పనిచేశాడు ఆయన ఈ 5 ఏళ్లలో అని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఆయనేమో చెన్నైలో దాదాపు సముద్రం అలల కన్నా ఎక్కువ గోడలు కట్టి చుట్టూ విలాసవంతమైనటువంటి బిల్డింగ్ని ఏర్పరచుకొని ఆయన నెల్లూరుని వదిలేసి చెన్నైలో ఉంటున్నాడు. ఆయన పనిచేసినటువంటి నెల్లూరులో పేదలకేమో 6 అంకణాలు ఇచ్చి వాటికి పిల్లర్లు లేకుండా, ఆయన వైసీపీ పార్టీకేమో భయంకరమైన పిల్లర్లు వేసి ఇటువంటి కట్టడాన్ని ఎవరైనా హర్షిస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కట్టడాలకి అనుమతినిచ్చినటువంటి ప్రతి అధికారిని ఖచ్చితంగా ప్రశ్నించి ఏ విధమైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేమందరం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము జనసేన పార్టీ ఈ అక్రమ కట్టడాలపై పోరాటం జరుపుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.